తెలంగాణలోనూ రాజుకోనుందా? ఏప్రిల్లో మొదలయ్యే ఓట్ల సమగ్ర సవరణ ప్రక్రియ ఇక్కడ ఎలాంటి రాజకీయ ప్రకంపనలు రేపనుంది? బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లుగానే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ అభ్యంతరం తెలుపుతుందా లేక స్వాగతిస్తుందా? ఇంతకు తెలంగాణలో ఏ మేరకు నకిలీ ఓట్లు ఉన్నాయి? వాటి తొలగింపుతో ఏ పార్టీకి ప్రయోజనం ఉండనుంది? సర్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరేంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో సర్ ప్రకంపనలు రేపనుందా? ప్రశాంతంగా ముగియనుందా? సర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న బీజేపీయేతర ప్రభుత్వాలు ఓట్ల తొలగింపుపై అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండనుంది? మొన్న బీహార్, ఇప్పుడు బెంగాల్, రేపు తెలంగాణలో రచ్చ రాజుకోనుందా? ఓటర్ లిస్టు సవరణతో ఏ పార్టీకి ప్రయోజనం, ఎవరికి నష్టం? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ సెగలు ఇప్పుడు తెలంగాణను తాకనున్నాయి. మూడో విడత కింద తెలంగాణతో సహా 22 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ రెడీ అయింది. ఈ ప్రక్రియ ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానుంది. 3 నుంచి 4 నెలల్లో దీనిని పూర్తి చేయాలని ఈసీఐ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీఐ నుంచి అధికారిక సర్క్యులర్ అందింది. నకిలీ ఓటర్లను తొలగించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే ఉద్దేశంలో సర్ తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. సాధారణ ఓటర్ల సవరణలా కాకుండా బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్తారు. మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను జాబితా నుంచి తొలగిస్తారు. 18 ఏళ్లు నిండిన యువతకు కొత్తగా ఓటు హక్కు కల్పిస్తారు. డోర్ టు డోర్ సర్వే నిర్వహించి ప్రతి ఓటర్ ఫోటో, చిరునామాను సరిచూస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే బీహార్ వంటి రాష్ట్రాల్లో మొదటి దశ పూర్తి కాగా ప్రస్తుతం బెంగాల్ సహా 12 రాష్ట్రాల్లో రెండో దశ కొనసాగుతోంది. ఏప్రిల్ నుంచి మూడో దశ ప్రారంభం కానుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగుతోంది. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట మాత్రం రాజకీయ వేడిని పుట్టిస్తోంది. ప్రత్యర్థి పార్టీల మధ్య పొలిటికల్ యుద్ధానికి దారితీస్తోంది. బీజేపీ అంటే గిట్టని వారి ఓట్లను తొలగించేందుకే ఈసీ సర్ను తెరపైకి తీసుకొచ్చిందని, ఇది రాజకీయంగా బీజేపీకి లబ్ధి చేకూర్చే పని అంటూ విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ కారాలు మిరియాలు నూరుతోంది. సర్ ద్వారా ప్రజలకు ఓటు హక్కును దూరం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తోంటే ఓటర్ల లిస్టు పారదర్శకంగా ఉండేలా చూసేందుకు ఈసీ సర్ నిర్వహిస్తోందని బీజేపీ అంటోంది. ఆది నుంచి ఈ సర్ ప్రక్రియ రాజకీయ సెగలు రేపింది. తొలి విడతగా అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్లో సవరణ చేపట్టగా పార్టీలకు ఇదే ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. దీన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ఏకంగా బీహార్లో యాత్రలే చేపట్టారు. ఇప్పుడు బెంగాల్లోనూ సర్ వివాదం పొలిటికల్ గా హీట్ పుట్టిస్తోంది. అన్యాయంగా ఓట్లు తొలగిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. బెంగాల్లో అక్రమ చొరబాట్లదారులు లక్షల్లో ఉన్నారని, వారిని మమతా బెనర్జీ కాపాడుతున్నారంటూ బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఇటు తమిళనాడు, కేరళల్లోనూ ఓట్ల తొలగింపుపై పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో సర్ ప్రక్రియ ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనన్న చర్చ మొదలైంది. ఏ రాజకీయ పార్టీ స్టాండ్ ఎలా ఉండనుంది? స్వాగతించేది ఎవరు, వ్యతిరేకించేది ఎవరన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ మొదటి నుంచి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణను వ్యతిరేకిస్తోంది. దీంతో ఇక్కడి రేవంత్ సర్కార్ కూడా సర్పై అభ్యంతరం తెలుపుతుందా లేక స్వాగతిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఓట్ల దాకా భారీగా తొలగింపు జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన 15 ఏళ్లలో 2-3 చోట్ల ఓట్లు నమోదు చేసుకుని అన్ని చోట్ల కొనసాగుతున్న వారి డూప్లికేట్ ఓట్లు ఇకపై కొనసాగవని ఈసీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 3,35,00,000 ఓట్లు ఈ సవరణ తర్వాత 2,75,00,000 లేదా 2,80,00,000కు తగ్గిపోయే అవకాశముంది. పట్టణీకరణ, ఉపాధి అవకాశాల వల్ల ఇటీవల చాలా మంది హైదరాబాద్కు వలస వచ్చి స్థిరపడుతున్నారు. అయినప్పటికీ వారి స్వంత గ్రామాల్లో కూడా ఓట్లు కొనసాగిస్తూ సందర్భాన్ని బట్టి 2 చోట్ల ఓటు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వారు ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నారు. 2 రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతుండటం వల్ల 2 చోట్ల ఓటు వినియోగించుకుంటున్నారు. తాజా సవరణ జరిగితే ఆ డూప్లికేట్ ఉండే అవకాశముండదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి మొత్తంగా 87 లక్షల ఓట్లున్నాయి. అందులో ఈ రకమైన డూప్లికేట్ ఓట్లు సుమారు 20 లక్షల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి వచ్చిన వారితో పాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి రాజధాని నగరంలో స్థిరపడి ఓటు నమోదు చేసుకున్న వారు ఉన్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా గ్రామీణ తెలంగాణలో కూడా సుమారు మరో 30 లక్షల ఓట్ల దాకా తగ్గొచ్చని అంచనా.
ముఖ్యంగా పాత బస్తీలో నకిలీ ఓట్లు చాలా ఉన్నాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా వాటిని తొలగించాలని బీజేపీ కోరుతోంది. మరి దీనిపై ఎంఐఎం స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇక బీఆర్ఎస్ సైతం సర్ ప్రక్రియపై తన విధానాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. గులాబీ దళం ఓటర్ జాబితా సవరణకు మద్దతిస్తుందా, ఓట్ల తొలగింపుకు వ్యతిరేకిస్తుందా అన్న విషయం చూడాలి.